మాత అంటే మీరే, ఎవ్వలేరు, అందరు మీరే కాబట్టి భారత్ మాత అంటే మంచిదమ్మా. భారత్ మాతాకి, భారత్ మాతాకి. అమ్మా, ఈ నెల 30వ తారీఖున ముగ్గురు వ్యక్తుల మధ్యన పోటీ నెలకొని పోరు జరగబోతుంది. ఆ పోరులో నేను కూడా ఒక భాగస్వామిని. నేను మీకు ఇదే ప్లేస్ లో ఒక 2 నెలల కింద వచ్చి మీ దగ్గర కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకొని వచ్చినా, ఇవాళ భారతీయ జనతా పార్టీ కండవ కప్పుకొని వచ్చింది. ఎందుకని మీరు అనుకోవచ్చు, నేను పైసల గురించో పదవుల గురించో లేకపోతే కాంట్రాక్ట్ల గురించి మాత్రమే కండవ కప్పుకోలే. నేను ఆల్రెడీ 18 నెలలకెళ్ళి కాంగ్రెస్ పార్టీని, ఇదే కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి నాయకుడు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సచ్చింది, కాంగ్రెస్ పార్టీ పడవ మునిగిపోయే పడవ, దీంట్లో ఉన్నంత దద్దమ్మలు ఇలా ఏం లేదని చెప్పి ఆ రోజు భారతీయ జనతా పార్టీకి పోయిండు. భారతీయ జనతా పార్టీకి పోయే ముందు శాసనసభ సభ్యత్వానికి, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి వెళ్ళిపోయిన నాయకుడు ఇవాళ చెప్తున్నాడు. నాయకుడు ఏం చెప్తున్నాడు, మునుగోడు డెవలప్మెంట్ గురించి రాజీనామా చేసిన, నేను డెవలప్మెంట్ చేసినాక ఆర్టీఓ ఆఫీస్ వచ్చింది, నేను డెవలప్మెంట్ చేసినాక ముందపడకల హాస్పిటల్ వచ్చింది, నేను డెవలప్మెంట్ రాజీనామా చేసినాక 560 కోట్ల నిధులు వచ్చినాయి అని చెప్పి ఉత్తరుని ప్రకల్పాలు వలుపుకున్న పెద్ద మనిషి. ఒకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి తల్లి, మీ అందరికి కూడా అందరికి కూడా తెలుసు, ఆయన రాజీనామా చేసింది జార్ఖండ్ లో 18,000 కోట్ల కాంట్రాక్ట్ అమ్మడమైనటువంటి ఆ నాయకుడు వారి స్వార్థం గురించి రాజీనామా చేసింది కానీ మునుగోడు ప్రజల గురించి మాత్రం కాదని చెప్తున్నా. ఆ కాంట్రాక్ట్ కు సంతకం పెట్టించుకోవడానికి భారతీయ జనతా పార్టీతో పనిపడ్డానని చెప్పి ఆ రోజు భారతీయ జనతా పార్టీని పొగిడి నేను భారతీయ జనతా పార్టీలో చేరి మునుగోడుకెళ్లి బై ఎలక్షన్ నిలబడతానని చెప్పి గొప్ప మాటలు చెప్పి భారతీయ జనతా పార్టీలో చేయనండి తప్ప మన మునుగోడు ప్రజల గురించి కానీ మునుగోడు అభివృద్ధి గురించి మాత్రం కాదని చెప్తున్నా. ఈ ప్రగల్భాలు వచ్చేటువంటి నాయకుడు 2009లో ఎంపీగా చేసినాం. 2009లో ఎంపీగా చేసినప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ రోజు డెవలప్మెంట్ ఎందుకు చేయలేకపోయారు? కనీసం ఈ ముఖానికి ఒక 10 లక్షల నిధులు తెచ్చి ఎక్కడన్నా ఒక కల్వర్ట్ కట్టినవా, ఎక్కడన్నా ఒక మోరీ కట్టినవా, ఎక్కడన్నా ఒక రోడ్ వేయించిందా, ఏదన్నా ఒక కొబ్బరికాయ కొట్టినా మీరు ఆలోచించామని చెప్తున్నా. ఇవాళ చెప్తాను నేను, నా వలన వస్తుంది డెవలప్మెంట్ మునుగోడని మాట్లాడుతున్నాడు. దయచేసి ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ కండ పడేసిపోతే నేను గ్రామ గ్రామం తిరిగి కార్యకర్తలు తయారు చేసుకుని గ్రామ గ్రామం జెండాలు ఎగిరేసి నేను కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసినా మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఆ రోజు 2022లో బై ఎలక్షన్ లో కూడా నాకు టికెట్ వస్తుందని ఆశపడ్డ తరుణంలో ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కృష్ణారెడ్డికి వచ్చినట్టయితే రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి గెలవడం చెప్పి ఆ రోజు పాల్వాయి శ్రవంతికి ఇప్పించిన నేను బాధపడలే. ఒక సీనియర్ నాయకుని కూతురు కాబట్టి సరే ఇచ్చిన మళ్ళీ సరే నాకు ఇస్తారన్న ఉద్దేశంతో ఇస్తారని కమిట్మెంట్ చేసిన నాయకులు ఎవరైతే గాంధీ భవన్ లో పెద్దలు కానీ ఏఐసిసి పెద్దలు కూడా నాకు ఆయన చెప్పిండ్రు, నీకేమో బై ఎలక్షన్ లో కూడా వదిలి నువ్వు ఇవాళ నాకు ఆమెకు అన్ని రకాల సహకరించినట్టయితే నీకు 2023లో ఖచ్చితంగా సీట్ ఇస్తామని నాకు చెప్పారు. చెప్పిన అన్ని రకాల తయారు కమ్మని చెప్పిండ్రు. మీ అందరికీ కూడా తెలుసు 5 నెలల సమయంలో ప్రచార వేదాలు కూడా గ్రామ గ్రామం తిరిగినాయి. నేను క్యాంప్ ఆఫీస్ 2.5 ఎకరాల భూమి కొనుక్కొని క్యాంప్ ఆఫీస్ కట్టుకొని నేను ఇక్కడ ప్రతి గ్రామం పల్లె తిరుగుకుంటూ సర్వే ఆధారంగా టికెట్ వస్తున్న ధైర్యంతో నేను ప్రజల్లో ఉన్నా. ఆ రోజు ఏం చెప్పారంటే కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులు ఏం చెప్పారంటే మీరు ప్రజలలో ఉండు, సర్వే ఆధారంగా టికెట్ వస్తుందంటే నేను కూడా ఏమనుకున్నంటే ఈ ముసలి రాజకీయం ఉండదు. ఇప్పుడు యంగ్స్టర్స్ వచ్చారు కదా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కొత్త రాజకీయం సర్వే ఆధారంగా వస్తున్న ధైర్యంతో నేనున్నా. నేను వాహనాలు చేపించుకొని అన్ని రెడీ చేసుకుని యుద్ధానికి రెడీ ఉన్న టైంలో దొంగచాటుగా వచ్చి నాకు రావాల్సిన బీఫామ్ ను ఈ కొట్టి నాకు రావాల్సిన బీఫామ్ ను రాత్రి కండలు కప్పుకొని నాకు రావాల్సిన టికెట్ వాళ్ళు కొట్టేశారు. ఎందుకు కొట్టేశారంటే వాళ్ళకు ఒకటే భారతీయ జనతా పార్టీకి వెళ్ళి ఇదే రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి పోటీ చేసినట్టయితే ఆయనకేమంటే కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేస్తే నేను చిట్టుగా ఓడిపోతానని చెప్పి భయంతో కృష్ణారెడ్డి గెలిస్తే రేవంత్ రెడ్డికి దగ్గర సన్నిహితుడు కాబట్టి మమ్మల్ని ఎప్పటికైనా అడగదొక్కుతాడు. కానీ అన్ని అంగబలం అర్థబలం ఉన్న కృష్ణారెడ్డి కొత్తగా 18 నెలలైనా పబ్లిక్ వచ్చి ప్రజాదరణ పొందిండు.
జిల్లాల రన్నింగ్ అంతటా రన్నింగ్ కాబట్టి నల్లగొండ జిల్లాలో మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తులు ముగ్గురు కలిసి నన్ను అనగదొక్కడానికి ప్రయత్నం చేశారు. అనగదొక్కేది కూడా అనగదొక్కేనని ఒకటే అనుకున్నా. ఈ తరుణంలో మునుగోడు ప్రజలు ఎట్టి బస్సులో వదిలేదు లేదు. నేను కూడా మునుగోడు గడ్డ మీద ఉంటున్న బిడ్డనే కాబట్టి ఇక్కడ నీళ్ళ రాగిన కాబట్టి ఒకటే అనుకున్నా, ఏ విధంగా ప్రజల్లో ఉండాలి, ప్రజలకు సేవ చేసే భాగ్యం కలగాలన్న ఉద్దేశంతో నేను భారతీయ జనతా పార్టీలో చేరిన. భారతీయ జనతా పార్టీలో చేరినాడు కూడా భారతీయ జనతా పార్టీ పెద్దలను ఒకటే అడిగిన, మీ పార్టీలో నేను చేయనైతా కానీ నాకు మీ దగ్గరికి ఒక హామీ కావాలని అడిగిన. ఏంది అని అడిగితే నా ప్రాంతం మునుగోడు ప్రాంతం, వెనుకబడ్డ ప్రాంతం, హైదరాబాద్ కూటవేటు దూరంలో ఉన్నటువంటి మునుగోడు ప్రాంతం, మాకు కూడా ప్రాంతాలకు పోయినట్టయితే రోడ్లు లేవు, కల్వాట్లు లేవు, ఏం కూడా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి మునుగోడు ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే కేంద్రానికి నిధులు ఇస్తాంటే మాత్రమే భారతీయ జనతా పార్టీలో చేయగలుగుతామని చెప్పిన. అప్పుడు దానికి కిషన్ రెడ్డి గారు, జేపీ నడ్డా, అమిత్ షా గారు ఒకటే హామీ ఇచ్చిండ్రు. రాజగోపాల్ రెడ్డి లెక్క సొంత నిధులు కావాలని, డబ్బులు కావాలని కానీ, కాంట్రాక్ట్ కావాలని కానీ, పదవులు కావాలని అడగలేదు కృష్ణారెడ్డి. కాబట్టి ఖచ్చితంగా మనం హామీ ఇద్దాం, అన్ని రకాల సహాయ సహకారం అందిద్దాం కాన్సెన్సీ డెవలప్ చేసుకోవడానికి. కాబట్టి నువ్వు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అమ్మని అడిగిండు. అనడంతోనే ఆ రోజు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినా. కానీ ఆయన లాగా కాంట్రాక్టులకు, పదవులకు, లేకపోతే పైసలకు మాత్రం నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ కాలే. నన్ను దొంగ దెబ్బలు ఇచ్చినటువంటి నాయకులు నల్లగొండ జిల్లా నాయకులను గుర్తు చెప్పాలని చెప్పి వీళ్ళు నల్లగొండ జిల్లా నాది అని చెప్పి కక్ష కడుతున్నారు. 2 సార్లు రేవంత్ రెడ్డి గారు నల్లగొండ జిల్లాలో మీటింగ్ పెట్టంటే ఇదే నాయకులు మా జిల్లాలో ఉన్న పర్మిషన్ లేకుండా ఎక్కడెక్కడని అప్రూవ్ చేస్తే నేను జానారెడ్డి గారి దగ్గర పోయి, జానారెడ్డి గారు మీరు పెద్దలు గౌరవనీయులు, నల్లగొండ జిల్లా నాదని నిర్వహించుకుంటే ఒక నాయకుడు పిసిసి అధ్యక్షుడు జిల్లాకు రావద్దు అంటుంటే మీరు ఎట్లా సాధిస్తారని అడిగితే ఆయన అన్నాడు, ఏం కృష్ణారెడ్డి ఏం చేయాలనుకునేవారు, నేను నల్లగొండ జిల్లాలో మీటింగ్ పెట్టి తీరాల్సిందే, రేవంత్ రెడ్డి నల్లగొండ జిల్లా వినవాల్సిందే అని నేను అడిగినప్పుడు నేను ఒక్కటే చెప్పాను జానారెడ్డి గారికి, నువ్వు వచ్చొక ప్రెస్ మీట్ పెట్టుకో, మిగతా కార్యక్రమాలంతా నేను ఆడతానని చెప్పిన. ఆ రోజు జానారెడ్డి గారు వచ్చి నల్లగొండ జిల్లాలో మీటింగ్ ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోయాడు. నేను అన్ని నేనై ఆ రోజు నల్లగొండ జిల్లాలో రేవంత్ రెడ్డి గారికి భారీ ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేసి సక్సెస్ చేసిన. ఆ రోజుకెళ్ళి వాళ్ళ తట్టుకోలేకపోతారు. ఈ చలమల్ల కృష్ణారెడ్డి అనే వ్యక్తి వచ్చినట్టయితే ఫ్యూచర్ ఎప్పుడైనా ఇబ్బంది అవుతుంది, అన్ని రకాల సపోర్ట్ ఉంది ఆయనకు. కాబట్టి ఎట్టి పరిస్థితులు టికెట్ రావద్దని చెప్పి కొద్ది రోజులు కమ్యూనిస్ట్ సిపిఐకి ఇవ్వాలని పెట్టి ఉండబోతుంది. అది సిపిఐ పెట్టారు అర్థం చేసుకుని కృష్ణారెడ్డి గడప తిరిగిండు, గ్రామం తిరిగిండు. కాబట్టి ఆయన సీటును గుంజుకోవడం భాగ్యం కాదని చెప్పి వాళ్ళు ఈ సీట్ వదిలిపెట్టి చెన్నూరు అడిగారు. చెన్నూరు అడిగితే కూడా ఇదే కోమటిరెడ్డి ఇంకేదో ఏమన్నాడు, మునుగోడు తీసుకోమంటే మీరు చెన్నూరు తీసుకుంటారు దాన్ని మాట్లాడు. ఎన్ని రకాలు చేసినా కృష్ణారెడ్డిని మునుగోడుకి వెళ్ళి పోటీ చేయని కంకణ కట్టుకున్నారు. అదన్నీ చేయాలని చెప్పి ఈ దుర్మార్గులను ఎదుర్కోవాలని చెప్పి నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినా. నేను వచ్చింది పదవుల గురించి, పైసల గురించి రాలే. నేను నా ప్రాంతాన్ని ఒక్కసారి డెవలప్ చేసుకోవాలి. నేను ఎక్కడ 18 రాష్ట్రాల్లో తిరిగి వచ్చిన 18 రాష్ట్రాల్లో కూడా ఎక్కడ కూడా ఇంత అద్భుతమైనటువంటి పరిస్థితి ఈ మునుగోడు వెనుకబడ్డట్లు ఈడ కూడా ఏ ప్రాంతం కూడా కనిపించలే. నా ప్రాంతానికి నా శేష జీవితంలో ఏదైనా సేవ చేయాలన్న ఉద్దేశంతో 2018కి వెళ్ళి నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నా. అప్పుడు కూడా ఇదే కాంగ్రెస్ పెద్ద మనుషులు ఎవరైతే నల్లగొండ జిల్లా నాయకులు అనుకుంటారు ఆ రోజు కూడా సంప్రదించిన, అన్న నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, మునుగోడుకి వెళ్ళి నేను నిలబడతాను ఇట్లా అని చెప్తే నీకేం పని లేదు, మేము వచ్చి పైసలు పోగొట్టుకున్నాం, అవి మస్తు డబ్బులు పోగొట్టుకున్నాం, రాజకీయం వచ్చి నువ్వు సపరేట్గా ఉండవు, సంతోషంగా ఉన్నావు అని చెప్పి నాకు సంజాయించారు. అయినప్పటికైనా నేను ఎప్పుడు కూడా ఉన్నాయి ఎన్నటికైనా మునుగోడు గడ్డకు నేను న్యాయం చేయాలన్న ఉద్దేశంతో నేను రాజకీయాలకు వచ్చిన తప్పితే ఈ దొంగలాగా దొంగ విషయ నాయకులకు సరైన బుద్ధి చెప్పాలని భారతీయ జనతా పార్టీ చేయలేనా. కాబట్టి అమ్మ ఒకటి ఆలోచించండి.